అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనకి జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నమస్తే అద్దంకి గారు. రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు పలుమార్లు సీఎం రేవంత్ పై ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు. మరోవైపు ఇటు సోషల్ మీడియాలో కూడా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక ఈ రోజు వచ్చేసరికి తాను ఏ త్యాగానికైనా సిద్ధం, ఇకపై ఏదొకటి చేస్తాను అనుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండడంలో మనమేం వ్యతిరేకించలేము. దాన్ని వారికి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడే హక్కు ఉంది, దాన్ని మనం ఏం విమర్శించలేము. తర్వాత వ్యక్తి స్వేచ్ఛ ఉంది, పార్టీలో కూడా స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు చేసిన రెండు కామెంట్స్ పార్టీకి మాకేం ఇబ్బంది అవుతుంది అని అయితే మేము భావిస్తలేము. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్గా కూడా గతంలో ఫ్యామిలీ కానీ వారు కానీ సేవలు అందించిన ఫ్యామిలీనే కాబట్టి పెద్దగానైతే నాకు తెలిసి రెండు కామెంట్లలో కూడా సీరియస్నెస్ అయితే నాకేమీ అనిపించలేదు. కాకపోతే 10 సంవత్సరాలు అనేదాన్ని ముఖ్యమంత్రి గారు అన్నదాన్ని పార్టీ నిబంధనలకు అనుకూలంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా అనిపించింది. సో ఏదైనా కూడా తనకున్న స్వేచ్ఛను మనమైతే లేదంటే తనకున్న హక్కును కారాసేది లేకపోతే వ్యతిరేకించే కాంగ్రెస్ లో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అద్దంకి గారు, కానీ ఇది పార్టీకి నష్టం కాదు అని మీరే ఎలా అనుకుంటారంటే ఎక్కడికైనా ఏ త్యాగానికైనా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం అంటూ మరోవైపు ఇటు ఏకంగా సీఎం పైనే విమర్శలు గుప్పించడాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదా మరి పార్టీ? సీఎం పై విమర్శలు అనే దానికంటే తన అభిప్రాయాలని అనుకుంటా, నేను తన అభిప్రాయాలను వెలుబుచ్చుతున్నాడని అనుకుంటా. ఒకవేళ వేరే ఉద్దేశం ఉంటే మాట్లాడే మాటల్లో తేడాలు ఉంటాయి. సో అలాంటి నేను అనుకుంటున్నదంటే ఇట్లా డిఫర్ అయి మాట్లాడడం కూడా కొత్తగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి పెద్దగా నా దృష్టిలోనైతే పార్టీకి నష్టం అనేదానికంటే కూడా పార్టీ కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న విధానాల్లో వారు ఓపెన్గా చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అంశంలో కూడా తనకు అట్లా సోషల్ మీడియా మీద అభిప్రాయం ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న అభిప్రాయం ఏంది, ఇన్ఫ్లుయెన్సర్స్ అనో లేకపోతే ఏంది యూట్యూబ్లో అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద ఆయన మాట్లాడి ఉండొచ్చు. అందరి మీద కాదు కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొంతమంది కొన్ని వర్గాల మీడియా ఏజెన్సీస్ మీడియా సంస్థలు చేస్తున్న వాటి మీద కూడా కామెంట్ చేయొచ్చు. అదేం పెద్ద సమస్య కాదు. సో డెమోక్రటిక్గా ఉండాల్సిన వ్యవస్థలు అన్డెమోక్రటిక్గా మారినప్పుడు సీఎం గారు అనడాన్ని అయితే నేనేమి వ్యతిరేకించలేను. వారికి అది సోషల్ మీడియా అంటే అందరూ ఒకటే కాదు కదా, మీడియా అంటే అందరూ ఒకటే కాదు కదా. ఇప్పుడు టీవీ9 అన్ని మీడియా సంస్థల మాదిరిగా ఉంటుంది కదా, దాని స్టాండర్డ్స్ అది మెయింటైన్ చేస్తుంటది. మరి లెవెల్లో ఏ లెవెల్లో ఎలాంటి టాక్ ఉందంటారు? అంటే రాజగోపాల్ కి నిజంగానే అన్యాయం జరిగింది, ఆయనకి ఇస్తా అన్న స్థానం మంత్రి పదవి ఇవ్వకపోవడం కానీ, భువనగిరి ఎంపీ స్థానం గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానండం కానీ, పార్టీ మారితే పదవి ఇస్తానండం కానీ, ఇదంతా ముందు కాంగ్రెస్ ప్రామిస్ చేసింది, ఇప్పుడు మాత్రం మాట మార్చేసింది అంటున్నారు. సో అన్యాయం జరిగింది అనుకుంటున్నారా? పార్టీ తనకు అవకాశం కల్పిస్తా అన్నమాట వాస్తవము, ఇవ్వాల్సింది కూడా పార్టీ ఇస్తుంది. సో ఆ విషయంలో సందర్భం సమయం కూడా దాని కొరకు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా వ్యతిరేకం ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే పార్టీ ప్రతి పదవి అంశంలో రాష్ట్ర పార్టీతో పాటు కేంద్ర పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అది ఎందుకంటే జాతీయ పార్టీలో ఇదొక పరంపర ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఈ కామెంట్స్ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చెప్తే ఏదో అనుకూలం అవుతుందనే ఉద్దేశంతో చేసిండనైతే నేను అనుకోను. బట్ ఆయనకు ఛాన్సెస్ లేవు అని కూడా చెప్పలేను. ఎందుకంటే వారు ఆ హామీతో వచ్చిందనేది కూడా తెలుసు. గతంలో వివేక్ గారి విషయంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి చర్చలు జరిగినాయి. అంటే ఎవరైతే జాయిన్ అవుతారో జాయిన్ అయిన సందర్భంలో ఏఐసిసి ఇచ్చిన హామీ ఉంది, దానికి సంబంధించి వాళ్ళు కూడా పార్టీ పెద్దలు కూడా చాలా సందర్భాల్లో కూడా మాట్లాడిన అంశం కూడా తెలుసు. సో ఇప్పటికి రానంత మాత్రాన ఏదో నష్టం జరుగుతుందని అనుకోవడం కూడా నా దృష్టిలో అది ఎవరికి మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు, వారికి మంచిది కాదు. కానీ రాజగోపాల్ ఇప్పుడు అడుగుతుంది తన నియోజకవర్గాన్ని గనక అభివృద్ధి చేయాలంటే తనకి మంత్రి పదవి అవసరం. సో నియోజకవర్గం అభివృద్ధికి తప్పితే తనకంటూ సొంతంగా ఏదో సంపాదించుకోవడానికో మరొకటో కాదు అంటున్నారు. సో అభివృద్ధి పరంగా చూస్తే మరి పార్టీ ఖచ్చితంగా రాజగోపాల్ కి ఒక మంత్రి పదవి అంటూ ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఒక మాటమ్మా, పార్టీ తనను జాయిన్ చేసుకునేటప్పుడే
రాష్ట్ర పార్టీ కానీ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏఐసిసి సంబంధించి పెద్దలు కేసీ వేణుగోపాల్ గారు వారందరూ కూడా మాట్లాడి జయరాం రమేష్ గారు ఇన్వైట్ చేసినప్పుడు ఇచ్చిన ఏదైతే హామీ ఉంటుందో ఆ హామీకి సంబంధించి వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. చాలా మందికి హామీల విషయంలో ఉంది, స్పష్టత ఉంది, చాలా మందికి అవకాశాలు రాలేదు. ఆ విషయంలో అంత మాత్రాన ఇప్పటికి రానంత మాత్రాన రాదు అనే పరిస్థితి అయితే ఉండదు. అది ఒకటైతే అది వివాదం వైపు తీసుకుపోవాల్సిన అవసరం పార్టీకి అసలు లేదు, వారికి కూడా ఉండకపోతే మంచిది నా దృష్టిలో అది. కానీ ఈ చేసే కామెంట్స్ డిఫర్ అయినంత మాత్రాన అదేదో పార్టీ వ్యతిరేక చర్యలు అని అనుకోవడానికి, పార్టీ వ్యతిరేక కార్యకలాపం అని అనుకోవడానికి కూడా అవకాశం చాలా తక్కువ ఉన్నదని నేను అనుకుంటున్నా. కాబట్టి అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా సహజమే. ఇంతమంది నాయకుల్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి అసంతృప్తినో లేకపోతే ఏదో ఒకటి వర్డ్ జారడమో ఇట్లాంటివో లేకపోతే జరుగుతూనే ఉంటాయి. బట్ అంత మాత్రాన పార్టీకి వ్యతిరేకంగా ఉండడానికి అవకాశం లేదు. ఇదైతే నా దృష్టిలో ఈ సందర్భంలో జరుగుతున్న ఒక భిన్న అభిప్రాయానికి సంబంధించిన అంశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా విషయంలో అందరికి ఒకటే అభిప్రాయం లేదు కదా. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ మనం అంతా చూస్తున్నాం కదా. దాని విషయంలో వారికి అది సబబే అనిపించవచ్చు, అది కాదనడానికి మనం సాహసం చేయలేము కదా. రైట్. ఎస్, థ్యాంక్ యూ అద్దంకి గారు.